ఏమీ కనిపించట్లేదు అసలు. చూడండి నయాగరా ఫాల్. ఇది మాత్రం ఇంకా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ మాకు. సో ఈ లైట్స్లో నయాగరా ఫాల్స్ చూడాలి అని చెప్పి కోరిక అనమాట మాకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేము కూడా చాలా చాలా బాగున్నాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ చేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా న్యూయార్క్ సిరీస్లో ఇది 5th పార్ట్ అనమాట. ఇక్కడ మేము నయాగరా ఫాల్స్ వెళ్ళడం అంటే న్యూయార్క్ నుంచి నయాగరా ఫాల్స్కి ఎలా వెళ్ళాము, ఇంకా అక్కడ ఏం చూసాం, ఎక్స్ప్లోర్ చేసాం అన్నీ కూడా పెడుతున్నాం అనమాట. సో వీడియో చివరి వరకు చూసి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా నచ్చిందో కామెంట్ కూడా చేయండి. నౌ లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఇప్పుడే లగాడియా ఎయిర్పోర్ట్లో మాకు సెక్యూరిటీ చెక్ అయిపోయింది. లైన్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి, అసలు లేదు రష్, కానీ టైం మాత్రం పట్టింది బాగా. అసలు ఒక్కొక్క బ్యాగ్ చాలాసేపు స్కాన్ చేస్తున్నారు వాళ్ళు. నేను మర్చిపోయి లాస్ట్ ఫ్లైట్లో ఇచ్చినటువంటి స్ప్రైట్ ఒకటి నా బ్యాగ్లో పెట్టి ఉంచేసాను. స్నిగ్ధ తాగుతుంది. వాడేమో ఇక్కడ అది ఇట్ కెనాట్ గో అన్నాడు. అఫ్కోర్స్ మనకు తెలుసు కానీ మర్చిపోయాం అనమాట అందులో. సో లగాడియా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నాము. అండ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. చిన్నగా ఉంది కాకపోతే చాలా చాలా బాగుంది, కొత్తగా ఉంది. మేము మా గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇగో సిద్ధు వెళ్ళి బిల్ వేయిస్తుంది వాటర్ బాటిల్స్కి. యూ హ్యావ్ అ కార్డ్ సిద్ధు? సో ఫైనలీ మేము లగాడియా ఎయిర్పోర్ట్లో ఎక్కాము. న్యూయార్క్ నుంచి నయాగరా వెళ్తున్నాం బఫెలో ఎయిర్పోర్ట్కి. సో ఇది చిన్న ఫ్లైట్ అనమాట, 1 hour ఫ్లైటే. అండ్ ఫ్లైట్ కూడా చాలా చిన్నది. ఇటు 2 అటు 2 సీట్స్ ఉన్నాయి. యూజువల్లీ మనకు 3 ఉంటాయి కదా, ఇందులో 2 seat ఆన్ ఈచ్ సైడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. లక్కీగా ఆన్ టైం స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళినప్పటికీ రఫ్లీ 5:45 ఎంతో అవ్వాలి టైము. మేము దిగి రెంటల్ కార్స్ తీసుకొని అక్కడి నుంచి హోటల్ చెక్ ఇన్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. కానీ చీకటి పడదు కాబట్టి మోస్ట్లీ వెళ్తాం మేము ఫాల్స్ దగ్గరికి. బట్ అక్కడ ఏం చేస్తాం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. బట్ ఫర్ నౌ వీఆర్ సిటెడ్ ఇన్ దిస్ స్మాల్ ఫ్లైట్. ఎంత ఉందమ్మా ఫ్లైట్? ఆ టైము వాళ్ళిద్దరికి వచ్చినారు. సో మాకైతే ఈ ఐప్యాడ్ ఒకటి పట్టుకుంటాం విరాజ్ కోసం. సో దాంట్లో ఈ నెట్ఫ్లిక్స్లో ఇంకా యూట్యూబ్లో కొన్ని ఆఫ్లైన్ డౌన్లోడ్స్ పెట్టేసి వాడి కోసం అనమాట. ఎక్కువ చూపించాము. ఎప్పుడైనా కార్ జర్నీస్లో ఇంకా ఫ్లైట్లో మ్యాక్సిమం ఒక 30 minutes to 1 hour లాగా అలా చూస్తాడు. చూసారా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు మాత్రం నిద్ర కూడా రావట్లేదు. మిగిలిన అందరూ పడుకున్నారు. ఇగో ఇప్పుడే ఇక్కడికి వచ్చాము బఫెలో ఎయిర్పోర్ట్కి. ఇక్కడ కుర్చీలు చూసారా, భలే ఉన్నాయి. చెక్క కుర్చీలు పెట్టారు అంతా కూడా. చిన్న ఎయిర్పోర్ట్ ఇది, బుజ్జిది. అగో అంతే ఉంది మొత్తం అంతా కలిపి. సో ఇప్పుడు కిందకి వెళ్దాం. కింద గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్దాం. ఇంకో వెల్కమ్ టు బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇగో నయాగరా ఫాల్స్కి మొత్తం మీద వచ్చేసాం మేము. బఫెలో ఎయిర్పోర్ట్లో చాలా పెద్ద క్యూ ఉంది రెంటల్ కార్ తీసుకోవడానికి. బఫెలో ఎయిర్పోర్ట్లో చాలా పెద్ద క్యూ ఉందన్నమాట రెంటల్ కార్స్కి. ఆల్మోస్ట్ 1 hour పైన పట్టింది. అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఇంకా కార్ తీసుకొని బఫెలో నుంచి నయాగరా ఫాల్స్కి వచ్చాము. రూమ్లో చెక్ ఇన్ చేసి అయిపోయి ఇక్కడ కంఫర్ట్ ఇన్ ఉంది కదా, ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇది ఫాల్స్ పక్కనే ఉంటుంది. రూమ్స్ అంత గొప్పగా అయితే లేవు, కానీ ఫాల్స్కి దగ్గరలో ఉంది లొకేషన్. సో ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయి బయటికి వెళ్తున్నాము. చూద్దాం ఏమున్నాయి ఇక్కడ. సో ఇక్కడే మా హోటల్ పక్కనే ఒక స్ట్రీట్ ఉందన్నమాట. ఇక్కడ చాలా స్టోర్స్, ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. ఇంకా బయట టేబుల్స్ అది వేసి అక్కడ కనిపిస్తుంది కదా చెట్ల మధ్యలో సీ అని పెద్దగా, అదే మా హోటల్ కంఫర్ట్. ఇన్నిగో ఇదేమో మంచి వైబ్ ఉన్న స్ట్రీట్. సో ఇక్కడ మ్యారియోస్ పిజ్జా అని చెప్పి ఒకటి ఉంది. ఇది రేటింగ్స్ కూడా బాగున్నాయి కదా అని ఇక్కడ ట్రై చేశాను. ఇక్కడ దేశీ పిజ్జాలు కూడా అమ్ముతున్నాడు వాడు. కానీ మేమైతే చీజ్ పిజ్జా తీసుకున్నాము. చీజ్ పిజ్జా అయితే కనుక చాలా బాగుందని చెప్పింది సిద్ధు. బాగుందనన్న పిజ్జా? అన్నిటికంటే తిన్న వాటిలో బెస్ట్ ఇదేనా? సిద్ధు, హౌస్ ద పిజ్జా? గుడ్. రేపైతే ట్రై చేయొచ్చు అవసరం. ఇగో మేము డిన్నర్ చేసుకున్న తర్వాత నయాగరా ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ లైట్ ఎల్యూమినేషన్తో బాగుంటుందని చెప్పి రకరకాల లైట్లతో. అది కాకుండా 10 o'clockకి ఫైర్ వర్క్స్ ఉంటాయట. సో ఫైర్ వర్క్స్ కోసం వచ్చాం, నడుస్తున్నాం.
మీకు ఇప్పుడు కనిపిస్తుంది అటుపక్క బిల్డింగ్స్ అన్నీ కూడా కెనడా అనమాట. అది సో ఇటుపక్క యుఎస్, అటువైపు కెనడా. అండ్ మధ్యలో మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ కనిపిస్తే తెలుస్తుంది అయితే తెలియట్లే కానీ చాలా హెవీ ఫ్లోతో వెళ్తుంది నయాగరా రివర్. యా అది కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి చాలా హెవీ ఫ్లో ఉంది, భయం వేస్తుంది చూడడానికి. సో ఈ లైట్స్లో నయాగరా ఫాల్స్ చూడాలి అని చెప్పి కోరిక అనమాట మాకు. చాలా దీనికోసం మిస్ అవ్వకుండా చూద్దామని వచ్చాము. అంతకుముందు ఒకసారి వెళ్ళాము నయాగరా ఫాల్స్కి 2016 అనుకుంటా, మా అమ్మ నాన్న వచ్చినప్పుడు వెళ్ళాము. కానీ అప్పుడు నైట్ టైమ్స్ నయాగరా ఫాల్స్ చూడలేదు, చాలా షార్ట్ ట్రిప్ అది కూడా మాకు అప్పుడు. సో అందుకని ఈసారి ఎలాగైనా ఇక్కడికి వద్దామని అనుకున్నాం. ఇంకా ఈ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంటే డిన్నర్ చేసేసుకున్నాం. అంత గొప్పగా అయితే ఏం లేదు డిన్నర్, బట్ ఓకే టు మేనేజ్. అది చేసుకొని ఇంక ఇక్కడ ఈ లైట్లో చూద్దామని. అండ్ ఇక్కడ ఫైర్ వర్క్స్ షో కూడా ఉంటుంది, సో దానికోసం అని చెప్పి ఇంకా వచ్చేసాం ఇక్కడికి. సో చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలామంది ఉన్నారు ఇక్కడ చూడడం కోసం, అసెంబ్లీ అయి ఉన్నారు ఆల్రెడీ. చూసావా ఎంత బాగుందో, చాలా బాగా వస్తుంది ఇక్కడ నుంచి. సో ఈ ఫైర్ వర్క్స్ షో అయితే మాత్రం ఎవ్రీ డే నైట్ 10 o'clock ఉంటుంది. 5 minutes పాటు ఉంటుంది. 5 minutes పాటు కంటిన్యూస్గా వస్తాయి ఫైర్ వర్క్స్. అండ్ కొన్ని స్పెషల్ డేస్లో లైక్ July 4th అప్పుడు కొంచెం ఎక్స్టెండెడ్ టైం ఉంటుందట, బట్ యూజువల్ అయితే 5 minutes ఉంటుంది. ఈ కెనడా వైపు ఉంటాయి ఫైర్ వర్క్స్. యాక్చువల్గా వాళ్ళు ఫైర్ వర్క్స్ చేస్తారు. మన యూఎస్ వైపు నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో యా ఇది మాత్రం ఇంకా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ మాకు. సో నయాగరా ఫాల్స్లో నైట్ స్టే అయిన తర్వాత పొద్దున్నే మేము మేడ్ ఆఫ్ ద మిస్ట్ జర్నీకి బయలుదేరాం. ఇక ఇది మేము ఉన్న హోటల్ కంఫర్ట్ ఇన్ అని, చాలా బాగుంది, వెరీ నియర్ టు ద ఫాల్స్ అనమాట. మీరు కన్సిడర్ చేయొచ్చు దీన్ని. హోటల్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే చేసాం అక్కడ, కాంప్లిమెంటరీ, చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. అంటే మేము తిన్న చాలా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కన్నా వీడియో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బయలుదేరుతున్నాం. ఇలా ఈ హోటల్ బయటే చాలా ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి, కాకపోతే మాకు ఓన్లీ వెజిటేరియన్ ఆప్షన్స్ వల్ల కొంచెం లిమిటెడ్ ఉన్నాయి. అదర్వైజ్ ఇండియన్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ జస్ట్ ఈ పక్కనే ఎదురుగా కనిపిస్తుంది కదా వెనకన ఆ రెడ్ ట్రక్ వెనక, అట్లా అదే ఎంట్రన్స్ టు ద ఫాల్స్ అనమాట, స్టేట్ పార్క్ ఎంట్రన్స్. ఇంకా ఇటుపక్క అంతా కూడా చాలా రెస్టారెంట్ జాయింట్స్ అవి ఉన్నాయి. ఆ షెరటాన్ కనిపిస్తాం కదా, కెనడా వైపు అది. ఇది మేము ఉన్నది కంఫర్ట్ ఇన్. ఫోటోలు ఎందుకంటావా, మరి ఇక్కడ దాకా వచ్చాక తీసుకో ఆ ఫోటోలు. ఊరికే పరిగెడతాడు, వీడియో కోసం పరిగెట్టమంటే మాత్రం పరిగెట్టట్లేదు. ఇక ఇది స్టేట్ పార్క్ నయాగరా ఫాల్స్, చాలా బాగుంది. ఇంక పొద్దున్న ఇంకా ప్లెజెంట్గా ఉంది. ఒక వెనక్కి చూసారా మీకు నయాగరా రివర్ కనిపిస్తుంది, కొంచెం జూమ్ చేస్తున్నా, అగో చాలా బాగుంది. ఇదే మనకి ఫాల్స్గా వస్తుంది అనమాట. బా పువ్వు చూసారా ఎంత పెద్దది ఉంది ఇక్కడ, మందార పువ్వు చాలా పెద్దది ఉంది. ఆ పెద్ద పెద్ద మందారాలు, అది మందారమో కాదు తెలియదు కానీ చూడడానికి అలాగే ఉంది, కానీ చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకో చూడండి సేమ్ కలర్ ఇక్కడ కూడా ఉన్నాయి బంచెస్తో. అలాగే ఇంకో వైపు వైట్ కలర్లో ఉన్నాయి. ఏదేమైనా అన్నీ బాగున్నాయి చూడడానికి. అగో శ్రావణి, స్నిగ్ధ, విరాజ్ ముందు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. టికెట్లు కూడా లేవు వాళ్ళ దగ్గర, కానీ ఫస్ట్ వెళ్ళిపోతున్నారు. సో టికెట్స్ తీసేసుకొని ఇంక మేము ఇప్పుడే లోపలికి వచ్చాము. ముందుగా ఆన్లైన్ టికెట్స్ తీసుకున్నా, ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నారు, సో తీసుకున్నాం. ఇక ఇక్కడ జాకెట్స్ ఇచ్చారు, ఇలాగా రెయిన్ జాకెట్స్, రెయిన్ కోట్స్. యా బోట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం వేసుకోండి అని చెప్పారు. విరాజ్ నీకు చిన్నది ఇచ్చారు కదా కిడ్స్ది. ఇగో ఇదే రెయిన్బో బ్రిడ్జ్ మీకు పైన కనిపిస్తుంది కదా, దానికి దానికి ఇటువైపు అంతా యుఎస్, అటంతా కెనడా అనమాట. అగో అదంతా కెనడా వైపు. దాని మీద 2 ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి బ్రిడ్జ్ మీద, ఒకటి యుఎస్ ఫ్లాగ్, ఒకటి కెనడా ఫ్లాగ్. ఇగో ఇది అబ్జర్వేషన్ టవర్. మేము వెళ్ళలేదు ఇంకా, ప్రస్తుతం డైరెక్ట్గా మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వచ్చేసాం. ఈ టెంట్లో మనకి ఈ రెయిన్ కోట్స్ అన్నీ ఇస్తున్నారు అనమాట. చూసారు అటుపక్క ఆల్రెడీ కెనడా సైడ్ ఒక బోట్ వెళ్తుంది, పింక్ కలర్ వేసుకున్నారు జాకెట్స్ వాళ్ళందరూ కూడా బోట్లో. అండ్ రెయిన్బో కూడా కనిపిస్తుంది మీకు వీడియోలో ఇక్కడ క్లియర్గా.
సో మొత్తం మీద లైన్లో వెయిట్ చేస్తున్నాం. మరి బ్యాడ్గా అయితే ఏం లేదు లైన్, పర్వాలేదు. మా ముందు ఒక 50-60 మెంబర్స్ ఉంటారేమో, బట్ అదర్వైజ్ యా వీఆర్ గుడ్. విరాజ్, ఆర్ యు ఎక్సైటెడ్? Yes. Yeah. I am excited. You are? సో ఇప్పుడే ఎక్కుతున్నాము బోట్లోకి. I'm excited. Extremely excited. I've been waiting since our trip started to go to the ఇగో ఈ పైన వెళ్తాం మనం. అది ఫాల్స్. మళ్ళీ పైకి వెళ్ళాక తీస్తా వీడియో. ఫైనల్లీ వచ్చేసాం బోట్ మీదకి. అగ్గ వాళ్ళు వస్తున్నారు. మేము ఇక్కడ స్పేస్ రిజర్వ్ చేసాం. మాకు ఏ స్పాట్ కావాలనుకున్నాం అదే స్పాట్ దొరికింది మాకు. Extremely happy. ఇగో ఇవి అమెరికన్ ఫాల్స్. ఇవి ఆ చివరి ఉన్నవి హార్స్ షూ ఫాల్స్ అంటారు. కెనడియన్ సైడ్ బాగా కనిపిస్తాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తాం దగ్గరికి మనం. ఇక్కడ వీడియో ఏంటంటే మేము తక్కువే పెడుతున్నాము, ఫొటోస్ పెడతాం ఎక్కువ, ఎందుకంటే ఇది చూస్తూ ఎంజాయ్ చేయడం బాగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సో యా, లిమిటింగ్ ఇట్ టు అ వెరీ స్మాల్ టైమ్ అనమాట వీడియో అనేది. బట్ మోస్ట్లీ విల్ స్పెండ్ టైమ్ ఇన్ enjoying the falls. When you go, you guys should enjoy it too. Yeah, sure. అమ్మేది ఇగో అగో ఇవి అమెరికన్ ఫాల్స్. నా దగ్గర ఉన్నాడు విరాజ్. ఇక్కడ చూసావా పక్కన ఫాల్స్ భలే ఉన్నా, చూసావా? ఇగో ఇది కేవ్ ఆఫ్ ద విండ్స్. ఇక్కడికి వెళ్ళొచ్చు మనం. భలే ఉన్నా, చూసారా? అవి అమెరికన్ ఫాల్స్. అది ఇగో ఎదురుగా ఉన్నదేమో హార్స్ షూ ఫాల్స్, నయాగరా ఫాల్స్. ఓ గాలి చాలా ఎక్కువ ఉంది. ఫాల్స్ అదిగో ఇవి అమెరికన్ ఫాల్స్. ఇవి ఇటుపక్కేమో యాక్చువల్ నయాగరా ఫాల్స్. సిద్ధు చూడండి మీరు కూడా. నయాగరా ఫాల్స్ వచ్చాక ఏమీ కనిపించట్లేదు అసలు, చూడండి. వావ్, ఇగో ఇది మూమెంట్ అంటే అసలు చూడండి. వావ్, వర్షం పడిపోతున్నట్టుగా పడుతుంది. ఎలా ఉంది? సో ఇది స్టోర్ అనమాట. మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఎగ్జిట్ ఈ స్టోర్ నుంచి రావాలి. యాజ్ యూజువల్ కానీ ప్రతి చోట ఉన్నట్టుగానే ఎగ్జిట్ ఒక స్టోర్ నుంచి తీసుకొచ్చాడు. అక్కడ పిల్లలకి చాలా బొమ్మలు అవి ఉంటాయి కనుక వాళ్ళు కావాలన్నారు. ఏవో ఏది చూపించు. ఇది మనం చిన్నప్పుడు తిరుపతిలో కొనుక్కొని ఆడుకునే వాళ్ళం. చూడండి, ఇగో ఇగో ఇది మనం దీన్ని ప్రెస్ చేస్తుంటే కనుక ఎల్లో బటన్స్ని ఆ చిన్న చిన్న లూప్స్ అన్నీ కూడా పోల్ మీద పడాలి చిన్న స్టిక్లోని. ఇది మీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇది కొన్నాం, పట్టుకో. ఏంటి నాన్న అది? కెమెరానా? ఇది ఇందులోంచి చూస్తూ ఉంటే కనుక ఈ బటన్ నొక్కాలి. నొక్కుతుంటే ఫోటోలు మారుతుంటాయి కదా. ఇది కూడా మనం చిన్నప్పుడు కొనుక్కునే టాయ్సే, కానీ అక్కడ అన్నీ కూడా 5 రూపాయలు 10 రూపాయలు కొనుక్కుంటే ఇక్కడ అన్నీ $10. ఏంటిది? ఇందులో వాటర్ తాగుతాడట విరాజ్. దానికోసం కప్ అడిగాడు. ఊరికే బాగుంది కదా అని తీసుకున్నాం అనమాట వచ్చినందుకు గుర్తుగా. అక్కేమో ఇలాగ మ్యాగ్నెటిక్ నోట్ ప్యాడ్. బాగుందిరా నాన్న, పెట్టేసేదా. సో ఇది నయాగరా సీనిక్ ట్రాలీ అనమాట. ఈ ట్రాలీ ఎక్కాము మేము. ఇది అడల్ట్స్కి $3, 5 above 12 below కిడ్స్ ఉంటే $2. ఇక నా బుజ్జి బాబు ఇక్కడ కూర్చున్నాడు. ఏడి బుజ్జి తెల్ల ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇది ఏంటంటే హాప్ ఆన్ హాప్ ఆఫ్ టూర్ లాగా అనమాట. మనం కొన్ని స్పాట్స్లో ఆపుతాడు వీడు. ఆపిన దగ్గర మనం దిగి చూసుకుంటూ రావాలన్నమాట.
ఇదంతా చాలా బాగుంది. ఒక పక్క అంతా కూడా ఫారెస్ట్ లాగా ఇలాగా పెద్ద పెద్ద చెట్లతో చాలా గ్రీనరీ బ్యూటిఫుల్గా ఉంది. ఇంకో పక్కేమో అటుపక్క మనకు కనిపించట్లేదు కానీ ఒక రివర్, నయాగరా రివర్ ఫ్లో అవుతుంది. అదిగో చూసారా, మొత్తం అంతా నయాగరా రివర్ కనిపిస్తుంది. వావ్, చాలా ఇదిగో ఇలా ఉంటాయి ట్రాలీలు. మనం ఒక దాంట్లో ఉన్నాం ఆల్రెడీ, అక్కడ ఇంకోటి వెళ్ళింది అటు పక్క. ఇది ఇంకా పేరుకి హాప్ ఆన్ హాప్ ఆఫ్ టూర్ లాగా ఉన్నా సరే ఇంకా మేము దిగలేదు. మేము అక్కడైతే ఎక్కామో మళ్ళీ అక్కడే ఇంకా ఫైనల్గా స్టాప్ దిగాం అనమాట. మొత్తం అంతా ఒక రౌండ్ లాగా చుట్టేసి గోట్ ఐలాండ్ అని అది తీసుకెళ్ళాడు. మాకైతే చాలా నచ్చింది ఇది. అలా చూసారా ఎంత హెవీగా వస్తుందో ఫ్లో. జస్ట్ ఈ బ్రిడ్జ్కి అవతల పక్క ఏంటంటే 40 mph స్పీడ్తో వస్తుందట. సో మరి చెప్పడం ఏంటంటే ఇది క్లాస్ 6 అన్నాడు కేటగరైజేషన్. అంటే అసలు 0% సర్వైవల్ ఛాన్సెస్ అట అందులో పడితే. ఈ చివరికి వచ్చినప్పటికి మాత్రం కొంచెం తగ్గింది ఫ్లో. ఇలాగ వెళ్ళి ఆ చివరిన మనకి ఫాల్స్, అమెరికన్ ఫాల్స్గా పడతాయి అన్నమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో మేము ఇంకా పాజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఇంకా లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ న్యూయార్క్ సిరీస్ అనమాట. అది మేము పిట్స్బర్గ్ వెళ్ళాము ఇంకా నయాగరా ఫాల్స్ నుంచి, అక్కడి నుంచి రిటర్న్ టు ఫీనిక్స్. సో ఆ లాస్ట్ పార్ట్ ఆఫ్ పిట్స్బర్గ్లో ఏం చేసాము, ఎస్పెషల్లీ మన వెంకటేశ్వరం టెంపుల్ ఉంటుంది కదా, చాలా ఫేమస్ది, అక్కడికి కూడా వెళ్ళాము. సో ఆ విశేషాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాము. సో అంతవరకు కూడా మా వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కూడా బాయ్ బాయ్, టేక్ కేర్.